క్రైస్తవులు నమ్మేటటువంటి ఆ పరిశుద్ధ గ్రంథం, నమ్మేటటువంటి ఆ బైబిల్ని కొంతమంది చులకనగా చూస్తున్నారు. చులకనగా చూసి దాంట్లోని సెక్స్ సంబంధించినటువంటి విషయాలు ఉన్నవి, ఏదైతే చేయకూడదో తప్పులన్నీ చేశారు దాంట్లో ఉన్నాయి, రాశారు, పాపం ఉన్నది, దాన్ని మీరు ఎలా పరిశుద్ధ గ్రంథం అంటారని కొంతమంది ఉన్మాదులు మాట్లాడుతున్నారు. నేను ఈరోజు వారికి సూటిగా సమాధానం నేను ఇస్తున్నాను. ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం, మా యొక్క పరిశుద్ధ గ్రంథం, మా బైబిల్లోని ఓకే మీరు అన్నట్టు కొన్ని సందర్భాల్లో ఓకే వ్యభిచారం చేశారని, తప్పు చేశారని, పాపం చేశారని, జారత్వం చేశారని లిఖించబడింది. ఓకే, ఉన్నది, బైబిల్లోనూ ఉన్నది. ఓకే, అయితే నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏంటనంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్పులు చేసింది మనుషులు. ఓకేనా? తప్పులు చేసింది మనుషులు చేసిన తప్పులని దీంట్లో లిఖించి ఎవరైతే మరి రానున్న తరంలో ఉన్నారో లేదంటే రానున్న వ్యక్తులకు తెలియచెప్పాలని, వివరించాలని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా లిఖించి హెచ్చరికలుగా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మనుషులు తప్ప దేవుడు తప్పు చేయలే. మరి మీ గ్రంథాల్లో మనుషులు చేశారో లేదనంటే దేవుళ్ళు చేశారనేది మీకే నిర్ణయించుకోండి, మీకే వదిలేస్తున్నాను. మరి ఉన్మాదులు, మతోన్మాదులు అంటున్న మాట ఏంటనంటే మీ గ్రంథంలో ఇవి ఉన్నాయి కదా, ఎలాగ దాన్ని పరిశుద్ధ గ్రంథం అంటారని అంటున్నారు కదా. మా గ్రంథంలో చేసింది మనుషులు. మా గ్రంథంలో ఉన్నటువంటి ఏదైతే తప్పులుగా అని మీరు చూస్తున్నారో అవి హెచ్చరికలుగా, జాగ్రత్తలుగా, సూచనలుగా ప్రభువారు అవి ప్రవక్తల ద్వారా లిఖించి మాకు హెచ్చరికలుగా చూపించారు. ఇగో ఇలా చేయకూడదు, తప్పు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పారు. మరి మీ గ్రంథాల్లో ఏమున్నాయో అది మీకే వదిలేస్తున్నాను, మీరే చూసుకోండి. మరి ఎవరు చేశారు? మనుషులు చేశారా లేదనంటే దేవుళ్ళు చేశారా అనేది మీరే చూసుకోండి. నేను కూడా ఒక హైందవ మతం నుండి లేదనంటే హైందవ కుటుంబం నుండి మేము వచ్చాం. నిజమైన దేవుడు యేసు ప్రభు వారని మేము నమ్మి యేసు ప్రభు వారి మార్గంలో మేము వెళ్తున్నాం. మాకు తెలుసు ఎవరు తప్పులు చేశారు, ఏం చేశారు, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారనే విషయాలన్నీ మాకు తెలుసు. అయినప్పటికీ మేము ఎవరిని కూడా విమర్శించాం. ఎందుకంటే మా డ్యూటీ కాదు, మా యొక్క పని కాదు అది. నిజమైన దేవుడిని ప్రకటించడం, నిజమైన దేవుడు ఎవరు, ప్రేమించే దేవుడు ఎవరు, మనుషుల కొరకు, మా కొరకు చనిపోయింది ఎవరు అనే విషయాన్ని మాత్రమే మేము ప్రకటిస్తున్నాం.